అన్నా కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం రయాంష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం కంచుకోట. బిచ్చగాడిలా నటించి ఆ సర్పకేతుడి సైనికుల కనిపించకుండా తప్పించుకున్నాడు. తర్వాత అతను వీరపురం దోచుకోవడానికి బయలుదేరిన కొంతమందితో కలిసి ఆ వీరపురం చేరాడు. సర్పకేతుడి సైనికులు కొన్ని ఉపాయాలు ప్రయోగించి ఆ వీరపుర పట్టణ ద్వారాలు తెరిపించుకున్నారు. పట్టణంలో ప్రవేశించారు. రానున్న ప్రమాదాన్ని గురించి తన యజమాని చంద్రవర్మతో చెప్పేందుకు సుబాహుడు ఇక ఆ రాజభవనం వైపు పరిగెత్తసాగాడు. అది గమనించిన సర్పకేతుడి సైనికులు కొందరు అతడిని వెంబడించారు. తర్వాత ఏం జరిగింది అంటే, సుబాహుడు తను తాత్కాలికంగా ప్రమాదం నుంచి బయటపడిన తనను వెంబడిస్తున్న కొంతమంది సైనికులు అతని వాళ్ళ అరుపులను చూస్తూ గుర్తించాడు. ఆగి వెనుదిరిగి చూసేందుకు కూడా అతనికి అవకాశం లేదు. తను ఎంత త్వరగా పరిగెత్తి ఆ రాజభవనంలో వెళ్ళగలిగితే అక్కడ ఆ రాజు కొడుకును కలుసుకోవచ్చు. తన మనసులో ఉన్నటువంటి ఈ విషయాన్ని చెప్పవచ్చు. ఏంటది? సూర్యవర్మ చనిపోయిన విషయము, ఈ రాజ్యాన్ని దోచుకోవడానికి సర్పకేతుడు ఎలాంటి ఉపాయం చేసిండనేటువంటి విషయం. ఇక వెనక కేకలు వస్తున్నాయి, చప్పట్లు. అరే ఆగురా, ఎవడివిరా నువ్వు అని అరుస్తున్నారు. మరింత దగ్గరగా వచ్చేస్తున్నారు వాళ్ళు. అంతలో సుబాహుడు రాజభవనం ముందున్న జలయంత్రం చాటుగా, అంటే జలయంత్రము అంటే ఆ వాటర్ ఫౌంటైన్ ముందుకు పరిగెత్తి ఇక అక్కడ రాజభవనం యొక్క ద్వారం ముందున్న కాపలా ఉన్న భటులను ఉద్దేశించి, నేను సుబాహుణ్ణి, దారివ్వండి, నన్ను తరుముకొస్తున్న వాళ్ళు సర్పకేతుడి సైనికులు, వాళ్ళని అడ్డగించండి, మన భటులకు అందరికీ హెచ్చరిక ఇవ్వండి అంటూ కాపలా భటులు దారి ఇవ్వగా చెంగున ఆ భవనంలోకి ప్రవేశించాడు. ఈ లోపల కాపలా భటులు కత్తులు తీసుకొని తమను సమీపిస్తున్నటువంటి సర్పకేతుడి సైనికులను ఎదుర్కొన్నారు. సుబాహుడు చంద్రవర్మ ఉండే మేడపై భాగానికి మెట్ల మీదుగా పరిగెత్తుతూ, ఓ రాజా, ఘోర ప్రమాదం జరుగుతున్నది, సర్పకేతుడి సైనికులు పట్టణంలో జొరబడ్డారు అంటూ అరవసాగాడు. సుబాహుడి కేకలకు నిద్రిస్తున్నటువంటి చంద్రవర్మ ఒక్కసారిగా ఉలిక్కిపడి హడావిడిగా పడక గది నుంచి బయటకు వచ్చాడు. పడక గది అంటే బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అతడికి ఆ భవనం ముందు గల రాజమార్గం మీద పెద్ద కలకలం వినబడింది. అతడు ఆశ్చర్యపడుతూ మిద్ద మీదకి పరిగెత్తి పిట్టగోడ నానుకొని ఆ గొడవ ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. తీరా అక్కడి చూసేంతలో సుబాహుడు అలసిపోతూ అక్కడికి వచ్చాడు. యువరాజా, సైనికులు మోసం చేసి పట్టణ ద్వారాలు తెరుచుకొని లోపలికి ప్రవేశించారు. మన భటులను హెచ్చరించండి, శత్రు సైనికులు చాలామంది ఈసరికే మన రాజ్యంలోకి ప్రవేశించి ఉండవచ్చు అన్నాడు. చంద్రవర్మ ఒక్క కాలము ఇట్లా షాక్ అయిపోయాడు. అంతలో రాజమార్గానికి ఇరువైపులా ఉన్న గృహాల నుంచి పెద్ద పెద్ద మంటలు లేచాయి. గుర్రాల సకలింపులు, సైనికుల కేకలు, అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అరుస్తూ ఉన్నారు. చూస్తుండగానే అవన్నీ అరుపులు ఎక్కువైపోయినాయి, మంటలు ఎక్కువైపోయినాయి. చంద్రవర్మ సుబాహుడి వైపు తిరిగి, మా తండ్రి గారు ఎక్కడ? ఆయన వెంట నువ్వు యశోవర్ధన మహారాజు గారి వద్దకు వెళ్ళావు కదా అని అడిగాడు. సుబాహుడు ఆ ప్రశ్న వింటూనే ఏడుస్తున్నాడు. అతడు ఎంత ప్రయత్నించినా నోట మాట రాలేదు. ఇది ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో సూర్యవర్మ యొక్క మరణం గురించి చెప్పడం మీకు మంచిది కాదనుకొని అతడికి మెరుపులా తోచింది. ముందు ద్రోహబుద్ధితో పట్టణం ప్రవేశించిన సర్పకేతుడి అనుచరులను మనం సర్వనాశనం చేయాలి. ఆ తర్వాత అవకాశం కలగగానే అన్ని విషయాలు నేను మీతో చెప్తాను మహారాజా, యువరాజా అని చెప్పాడు. యువరాజా, తమ తండ్రి గారు వీరపుర మార్గంలోనే ఉన్నారు. ప్రస్తుతం కర్తవ్యం ఏంటంటే మనం ఈ సర్పకేతుడి యొక్క సైన్యాన్ని మనం అడ్డుకోవాలి అని, దాని గురించి ఆలోచించండి అని అన్నాడు. ఇప్పటికే సర్పకేతుడి సైనికులు పట్టణానికి నిప్పంటించుతున్నారు. ఏ నిమిషంలో అయినా వాళ్ళు మన రాజభవనం వైపు ప్రవేశించవచ్చు అన్నాడు సుబాహుడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. అంతలో మిద్దపైకి వచ్చే మెట్ల మీద కలకలం బయలుదేరింది. వాళ్ళ శత్రు సైనికులు అనుకున్న విధంగానే మెల్లగా రాజప్రసాదం వైపు, అంటే రాజభవనం వైపు వస్తున్నారు. వాళ్ళు శత్రు సైనికులు కావచ్చన్న అనుమానం కలిగింది సుబాహుడికి. అతడు ఒక్క గంతులో చంద్రవర్మ పడక గదిలోకి జొరపడి అక్కడ గోడకు వేలాడుతున్న కత్తులు 2 తీసుకొని బయటకు వచ్చి వాటిల్లో ఒకదానిని చంద్రవర్మకు కూడా ఇచ్చాడు. మెట్ల మీద నుంచి యువరాజా, యువరాజా అన్న కేకలు వినిపించినాయి. ఆ కంఠస్వరం గుర్తించిన చంద్రవర్మ, ఎవరు సేనాని అంటూ బదులు కేక వేశాడు. వీరపుర సేనాని ధీరమల్లుడు. ఆ కేక వింటూనే సూటిగా చంద్రవర్మ ఉన్న చోటుకు పరిగెత్తుకు వచ్చాడు. యువరాజా,
ప్రమాదం ముంచుకొస్తున్నది. యశోవర్ధన మహారాజు మన మీద ఎందుకు కత్తి కట్టారో నాకు తెలియటం లేదు. ఆయన పంపగా వచ్చిన సైనికులు పట్టణం మీద పడి కనపడిన గృహానికల్లా నిప్పు పెడుతూ దోచుకుంటున్నారు. కొందరు పట్టణ ప్రజలు కూడా ఆ సైనికులతో కలిశారు అన్నాడు ధీరమల్లుడు. అసలైన విషయం ధీరమల్లుడు తెలియదు కదా. యుద్ధం చేయడానికి వచ్చింది యశోవర్ధన మహారాజు అనుకుంటున్నారు, కానీ వచ్చింది ఎవడు? సర్పకేతుడు. వాళ్ళ ప్లానే అది కదా. యశోవర్ధన మహారాజు పంపగా వచ్చిన సైనికులన్న మాట వింటూనే చంద్రవర్మ నిలువెల్లా వణికి సేనాని అని ఏమో చెప్పబోయేంతలోగా సుబాహుడు అందుకొని, యువరాజా, ఆ సైనికులు యశోవర్ధన మహారాజు పంపగా వచ్చిన వాళ్ళు కాదు. మన పట్టణంలో ప్రవేశించేందుకు, తర్వాత మనలను మోసగించేందుకు సర్పకేతుడు పన్నిన ఒక ఉపాయం అది. నేను మారువేషంలో వాళ్లతో పాటు పట్టణంలో ప్రవేశించాను. పౌర దుస్తుల్లో ఉండి సైనికులకు సహాయం చేస్తున్న వాళ్ళు మన పట్టణవాసులు కారు. వాళ్ళంతా సంస్థాన ఇళ్లల్లో ఉండే, అంటే బార్డర్స్లో ఉండేటువంటి వాళ్ళు, పల్లెవాసులు. డబ్బు దొరుకుతుందని ఆశతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు అన్నాడు. ఈ జవాబు వింటూనే సేనాని ధీరమల్లుడు ఆశ్చర్యపోయాడు. తరువాత అతడు చంద్రవర్మ వైపు తిరిగి, సుబాహుడు చెప్పేదే నిజంలా తోస్తున్నది. సర్పకేతుడు ఇలాంటి కుటిల పద్ధతులు చేయడంలో అందవేసిన చెయ్యి. మాహిష్మతి నగరం వెళ్ళిన మహారాజులకు కూడా అతడి వల్ల ఏదైనా అపాయం కలగవచ్చు అన్నాడు ధీరమల్లుడు. ముందు మనం చిక్కుకున్న అపాయం సంగతి ఆలోచించండి సేనాని. మన భటులందరినీ కూడా సమాయత్తపరిచి, అంటే రెడీ చేసి శత్రువులను పట్టణం నుంచి బయటకు తరిమే మార్గం ఏదో ఆలోచించండి అంటూ సుబాహుడు చంద్రవర్మ వైపు తిరిగి చూశాడు. చంద్రవర్మ సుబాహుడు చెప్పిన దానికి అవును అన్నట్టుగా తల ఊపి, సేనాని, రాజభవనం సంగతి ఏమిటి? మరి దీన్ని రక్షించేది ఎవరు? మరి దీన్ని రక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశావు అని అడిగాడు. యశోవర్ధన మహారాజుకు జై అంటూ కొందరు సాయుధులు, కాపలి వాళ్ళు తప్పుకొని భవన ప్రాంగణంలోకి ప్రవేశించారు. కానీ ఆ వెంటనే మన భటులు వాళ్ళని ఎదుర్కొని హతమార్చడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు సర్పకేతుడి సైనికులని మన వాళ్ళకు ముందుగానే సుబాహుడు హెచ్చరిక ఇవ్వటం వల్ల చాలా లాభించింది అన్నాడు ధీరమల్లుడు. లాభించడం అంటే మంచి జరిగింది. ఈ లోపలికి ప్రవేశించేటప్పుడు యశోవర్ధన మహారాజుకు జై అని వచ్చారు కదా వాళ్ళు, అంటే వాళ్ళు మోసం చేయడానికి వచ్చిన వాళ్ళు అని అర్థమైపోయింది. అయితే మన భటులందరినీ సమావేశపరిచి కొద్దిమంది భటులను ఇక్కడ కాపలా ఉంచితే సరిపోతుంది. తక్కిన వారితో పట్టణం ప్రవేశించి ఆ సర్పకేతుడి సైనికులను వేటాడదాం అన్నాడు చంద్రవర్మ. భటులందరూ అక్కడికి కొంతమంది వచ్చిండ్రు. యువరాజా, యశోవర్ధన మహారాజు పేరు కొట్టే జేజేలు నన్ను కలవరపరిచినాయి, అందుకే మీ దగ్గరకు వచ్చాను అన్నాడు ధీరమల్లుడు. ఆ సరికి పట్టణంలో అనేక చోట్ల పెద్ద పెద్ద మంటలు లేచినాయి. ఒక్క రాజమార్గం వైపు నుంచే కాక అన్ని వైపుల నుంచి కేకలు, ఆర్తనాదాలు వినబడుతున్నాయి. కాపాడండి, కాపాడండి అని అందరూ వస్తున్నారు. చంద్రవర్మ ఆ మిద్దపై నుంచి కాలిపోతున్న పట్టణం వైపు ఒక్కసారి చూసి పెద్దగా అయ్యో అంటూ నిట్టూర్సు మెట్లు దిగి భవనం ముందుకు వచ్చేశాడు. అక్కడ ఆయుధాలు భరించిన కొంతమంది భటులు, 400-500 మంది అక్కడ గుమిగూడి ఉన్నారు. వారి పక్కనే కొంతమంది గుర్రం ఎక్కిన కొంతమంది సైనికులు పెద్ద పెద్ద బాణాలు, ఈటలు చేతిలో పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రవర్మ ఓ 50 మంది భటులను, 10 మంది గుర్రం నడిపే వాళ్ళను, అశ్వికులు అంటారు వాళ్ళను, రాజా భవనానికి రక్షణగా ఉంచి మిగతా వారిని 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని సేనాని ధీరమల్లుడికి అప్పజెప్పుతూ, సేనాని, నేను కోట ద్వారాలు దాటి రాజమార్గం మీదకు వెళ్ళగానే తూర్పు దిక్కుకు తిరుగుతాను. నువ్వు నీ భటులతో పడమర వైపు వెళ్ళడం మంచిది. ఇద్దరం ఆ విధంగా శత్రు సైన్యాన్ని ఛేదించుకుంటూ మనము అర్ధచంద్రాకారంగా తిరిగి, అంటే హాఫ్ మూన్గా తిరిగి ఉత్తర ద్వారాన్ని చేరుకుందాం. ఒకవేళ దైవ నిర్ణయం మరో విధంగా ఉంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండే నిర్ణయాలు ఎవరికి వారుగా మనం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు అన్నాడు. చిత్తం మహారాజా, చిత్తం యువరాజా, మీరు మాత్రం అనవసర ప్రమాదాలకు లోను కాకండి. ఈ చీకటి మాటున శత్రువుల బలం తెలియటం లేదు అన్నాడు ధీరమల్లుడు. చీకట్లో వచ్చిన కదా వాళ్ళు. ఆ వెంటనే 2 సైన్య విభాగాలు సూర్యవర్మ మహారాజుకు జై అంటూ ప్రసాద ప్రాంగణం దాటి పట్టణంలోకి ప్రవేశించిన అప్పటికే తూర్పు దిక్కు తెలతెలవారుతున్నది. సాయుధుడై గుర్రం మీద ఉన్న సుబాహుడు చంద్రవర్మకు ఆ దగ్గర తగలబడుతున్న గృహాలను చూపిస్తూ, యువరాజా, సర్పకేతుడు తన కుటిల యత్నంతో కొంతవరకు విజయం సాధించాడు. అతడి పక్షాన పట్టణంలో ప్రవేశించిన వారిలో సుశిక్షితులైన సైనికులు బహుకొద్దిమంది, ఎక్కువ భాగం దోపిడీ కోసం వచ్చిన పల్లెవాసులు. మనం నిర్దయగా వాళ్ళలో కొందరినైనా హతమార్చగలిగితే తత్తిమ వాళ్ళు ప్రాణాలు అరచేతబెట్టుకొని నగరం వదిలి పారిపోతారు. అలా చేద్దామంటారా అన్నాడు.
చంద్రవర్మకు ఈ ఆలోచన బాగానే ఉన్నట్టు తోచింది. అతడు తన వెంట ఉన్న అశ్వికులను హెచ్చరించి పెద్దగా జై జై నినాదాలు చేస్తూ కాగడాలు పట్టుకొని అటు ఇటు పరిగెత్తుతున్న ఈ దోపిడీదారుల మీద కురికాడు. మరుక్షణంలో అశ్వికుల చేత గల ఈటలు దోపిడీదారుల వెన్నుల్లోనూ గుండెల్లోనూ బలంగా గుచ్చుకున్నాయి. కొంతమందిని చంపేస్తే మిగతా వాళ్ళు భయపడి పారిపోతారు. వాళ్ళు సైనికులు కాదు కదా, వాళ్ళు కేవలం దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు కదా. అట్లా చేసేసరికి ఆ వెంటనే సూర్యవర్మ సైనికులు అంటూ ఆ ప్రాంతమంతా గగ్గోలు బయలుదేరింది. మరుక్షణమే రాజమార్గం ప్రక్కల అటు ఇటు ఉన్న సందుల గొంతుల్లో సూర్యవర్మ సైనికుల ఎక్కడా అన్న కేకలతో పాటు పరిగెత్తి వస్తున్న గుర్రాల గిట్టల చప్పుడు కూడా వినబడింది. శత్రు సైనికులను హతమార్చేందుకు చంద్రవర్మకు అది మంచి అదనుగా కనబడింది. అతడు తన భటులలో సగం మందిని శత్రు సైనికులు వస్తున్న సందు వైపు పంపించిండు. తక్కిన సగం మందితో రెండవ వైపు నిలబడ్డాడు. రాజమార్గం చేరేందుకు ముందు వెనుకలు చూడకుండా వస్తున్న శత్రు అశ్వికులను, అంటే ఆ గుర్రం మీద వచ్చే శత్రువులను వచ్చిన వారిని వచ్చినట్టు ఇరువైపుల నుంచి ఎదుర్కొని చంపాలన్నది చంద్రవర్మ వ్యూహం. అతడి వ్యూహం పారింది. మితిమీరిన విజయోత్సాహంతో సర్పకేతుడి సైనికులు రాజమార్గం మీద ఏమున్నదో చూసుకోకుండా ఆ సందులో నుంచి వేగంగా రాజమార్గం చేరేందుకు ప్రయత్నించారు. ఇరువైపులా సిద్ధంగా ఉన్న చంద్రవర్మ భటులు వచ్చిన వారిని వచ్చినట్లు తమ ఈటలతో పొడవసాగారు. అక్కడ జరుగుతున్న బీభత్సాన్ని గుర్తించి వెనుదిరిగి పారిపోయే లోపలే శత్రువులలో ఎక్కువ భాగం చంద్రవర్మ భటుల చేత నిర్దయగా చంపబడ్డారు. ఈ విజయంతో చంద్రవర్మ భటులలో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం కలిగింది. వాళ్ళు ఒక్కసారిగా సూర్యవర్మ మహారాజుకు జై అంటూ రాజమార్గం మీద కనబడిన ప్రతి సైనికుణ్ణి బందిపోటును వెంటాడి తమ ఈటలతో కత్తులతో పొడవసాగారు. పట్టణ ప్రజలు కూడా తమ యువరాజు భటులతో రావడం గుర్తించి దొరికిన ఆయుధమల్లా చేతపట్టుకొని శత్రువుల మీదకు విరుచుకబడ్డారు. కొద్దిసేపట్లో చంద్రవర్మ ఎదురుపడిన శత్రువులనెల్లా హతమారుస్తూ ఉత్తర ద్వారం సమీపించాడు. పడమటి వైపుగా శత్రు సంహారానికి బయలుదేరిన సేనాని ధీరమల్లుడు కూడా అల్లంత దూరంలో కనిపించాడు. కానీ అతని వెనుక భాగాన పెద్ద అశ్విక దళం ఒకటి కదులుతూ ఉండడం చంద్రవర్మ కంటపడింది. చూస్తుండగానే ధీరమల్లుడు తన అశ్వికులతో చంద్రవర్మను సమీపించి, యువరాజా, మనం వెంటనే రాజప్రసాద దుర్గం చేరటం మంచిది, అంటే రాజభవనం చేరటం మంచిది. సర్పకేతుడు స్వయంగా మరికొంత సైన్యంతో పట్టణం ప్రవేశించాడు. చాలామంది ఉన్నారు అతని దగ్గర. శత్రు సైనికులతో స్వల్ప సంఖ్యలో ఉన్న మనం ముఖాముఖిని తలపడడం ఆత్మహత్యతో సమానమవుతుంది. మనమేమో చాలా తక్కువ మంది ఉన్నాం, వాళ్ళేమో విపరీతమైనటువంటి జనాలు వస్తున్నారు. కాబట్టి మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి యుద్ధం చేద్దాం, రాజప్రసాదం అంటే రాజభవనం నుంచి యుద్ధం చేద్దామన్నారు. ఇక ఈ లోపల సరిహద్దు లోపల ఉన్నటువంటి మన సైన్యం సహాయం రావచ్చు అన్నాడు. సర్పకేతుడు మరికొంతమంది సైన్యంతో పట్టణం ప్రవేశించాడనే వార్త చంద్రవర్మకు పిడుగుపాటులా తోచింది. దీని అర్థం అతడు ఈ ఉపాయాన్ని పరిత్యజించి, అంటే ఈ ఉపాయం కాదు, వేరే ఉపాయం ఆలోచించిండు. ప్రత్యక్షంగా ఇంకొక ఉపాయం తీసుకున్నాడన్నమాట. చంద్రవర్మ తన అశ్వాన్ని గిర్రున వెనక్కు తిప్పాడు. సుబాహుడు, ధీరమల్లుడు తమ గుర్రాలను అతడికి ఇరువైపులా నడిపారు. భటులు వెంటరాగా అందరూ అతివేగంగా ఆ రాజభవనం వైపు బయలుదేరారు. దారిలో ఎక్కడా వారిని శత్రువులు ఎదుర్కోలేదు. కానీ వారందరూ ఆ భవనానికి సమీపించేసరికి దాని ముఖద్వారం ముందు శత్రుపదాతి సైనికులు, అశ్వికులు కనిపించారు. వాళ్ళందరూ కూడా ఆ ద్వారాలను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్పకేతుడి యొక్క సైన్యము ఆ ద్వారాలను పగలగొట్టేటందుకు పెద్ద రాళ్ళు, పెద్ద కర్రలతోటి కొడుతూ ఉన్నారు దాన్ని. అది చూసి చంద్రవర్మ భీకరంగా అరుస్తూ తన భటులతో ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. మరి అలా విరుచుకుపడినటువంటి చంద్రవర్మకి ఏమైనా జరిగిందా? ఆ భటులను వాళ్ళు ఎదుర్కోగలిగినరా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.